హాయ్ అండి, అందరికీ నమస్కారం. రేపే నాగుల చవితి. పరమ పవిత్రమైన రోజు. ఇంట్లోని ఆడవారు పొరపాటున కూడా ఈ కూరను వండితే మహాపాపం చుట్టుకుంటుంది. ఈరోజు ఈ కూరను వండినా తిన్నా నాగదోషాలు, సర్పదోషాలు ఏర్పడతాయి. బిచ్చమెత్తుకునే స్థాయికి వెళ్ళిపోతారు. కనుక నాగుల చవితి రోజు ఎవరు కూడా ఈ కూరను వండవద్దు, అలాగే తినవద్దు. కాదని ఈ కూరను వండినా తిన్నా దరిద్రం పడుతుంది. సర్పదేవతలకు కోపం వస్తుంది. చేతిలో రూపాయి కూడా మిగలదు. అప్పుల పాలైపోతారు. ఆర్థిక సమస్యలలో కూరుకొని పోతారు. భూమి మీదే నరక బాధలను అనుభవిస్తారు అని శాస్త్రాలు కూడా చెబుతున్నాయి. మరి ఇంతకీ నాగుల చవితి రోజు ఏ కూరను తినకూడదు అనే విషయాన్ని అయితే ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. ఫ్రెండ్స్, ఫస్ట్ అయితే ఈ వీడియోకి ఒక లైక్ కొట్టండి. అలాగే మా ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకొని మాకు సపోర్ట్ చేయండి. అలాగే ఈ వీడియో నచ్చితే కామెంట్ బాక్స్లో ఓం సుబ్రహ్మణ్యేశ్వరాయ నమః అని తప్పకుండా కామెంట్ చేయండి. కార్తీక శుద్ధ చతుర్థి రోజు నాగుల చవితి పండుగను జరుపుకుంటారు. దీపావళి తర్వాత వెంటనే వచ్చే చక్కటి పండుగ నాగుల చవితి. కార్తీక మాసం శివకేశవులకే కాక సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారికి కూడా విశేషమైనదిగా చెప్పుకోవచ్చు. ఈ మాసం పేరే కార్తికేయుని ప్రాముఖ్యతను తెలియజేస్తుంది. అందుచేత ఈ మాసంలోనే శుద్ధ చవితి నాడు సర్పరూప సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని పూజించాలి. ఈ రోజున నాగుల చవితి మహాచతుర్థి అంటారు. ఈ రోజున చలిమిడి చెమ్మిలి చేసుకొని ఆవు పాలు, పూలు, పండ్లు కూడా తీసుకొని పాము పుట్ట దగ్గరకు వెళ్ళి నాగదేవతకు దీపారాధన చేసి పూజ చేసి పుట్టలో ఆవు పాలు పోసి చలిమిడి చిమ్మిరి కూడా వేసి 2 మతాబులు కాకర పువ్వులు ఉంటాయి కదా, వాటిని కాల్చి వెళ్ళడం అలవాటు. ఆచారం లేని వారు కూడా ఈరోజు ఇంట్లోనే పూజ చేసుకుంటూ ఉంటారు. సంతానం కోసం ప్రార్థన చేయాలంటే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారినే వేడుకోవాలి. ఎందుకంటే సంతాన సంబంధమైన సమస్యలను పరిష్కారం చేసేది సర్పరూప సుబ్రహ్మణ్యేశ్వర స్వామియే అని భక్తుల నమ్మకం. సుబ్రహ్మణ్య స్వామిని స్త్రీలు ఆరాధిస్తే శుభప్రదమైన సుఖ సంతానము కలుగుతుంది. అదే కన్నెపిల్లలు అయితే ఆరాధిస్తే మంచి భర్త లభించుననే విశ్వాసం. ఈ విధమైన నాగుల ఆరాధన ఈనాటిది కాదు, యుగాల నాటిది. సౌభాగ్యానికి, సంతాన ప్రాప్తికి సర్పపూజ చేయుట అనేది లక్షల సంవత్సరాల నాడే ఉన్నట్లు మన పురాణాలలో ఎన్నో గాథలు కానవస్తూ ఉన్నాయి. ఇక ఎంతో పవిత్రమైన నాగుల చవితి రోజున 2 ప్రత్యేకమైన వస్తువులను కొని ఇంటికి తెచ్చుకుంటే చాలు, ధనం 4 వైపుల నుండి దూసుకు వస్తుంది, విపరీతంగా సంపాదన పెరుగుతుంది అని పండితులు చెబుతున్నారు. మరి ఆ వస్తువులలో మొదటి వస్తువు ఏమిటి అంటే పసుపు. అవునండి, నాగుల చవితి రోజు ఎలా అయినా సరే పసుపును కొని ఇంటికి తెచ్చుకుంటే లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది. మీ ఇంట్లో ఆల్రెడీ పసుపు ఉన్నా పర్వాలేదు. నాగుల చవితి రోజు ఒక చిన్న పసుపు ప్యాకెట్ను అయినా సరే కొని ఇంటికి తెచ్చుకుంటే ఆ పసుపును పూజ గదిలో వాడుకోవచ్చు, లేదా వంటగదిలో పెట్టుకొని వంటలలో వాడుకోవచ్చు. ఈరోజు ఎవరైతే పసుపును కొని తెచ్చుకుంటారో వారి ఇంట్లో తప్పకుండా అదృష్టవంతులు అవుతారు, ఐశ్వర్యవంతులు అవుతారు. వారి దగ్గరకు ధనం అట్రాక్ట్ అవుతుంది. ధనం సంపాదించే మార్గాలు పెరుగుతాయి. ధనలాభం కలుగుతుంది. ఇంట్లో కనక వర్షం కురుస్తుంది. అంతేకాదు, నాగుల చవితి రోజు పసుపును ఇంటికి తెచ్చుకోవటం వలన తప్పనిసరిగా ఇంట్లో శుభకార్యాలు జరుగుతాయి. అంటే కొంతమంది ఇళ్లలో పిల్లలకు త్వరగా పెళ్ళిళ్ళు అవ్వవు. ఎన్ని ప్రయత్నాలు చేసినా సంబంధాలు కుదరవు. అలాంటి వారు ఈరోజు ఒక 20 రూపాయలు పెట్టి చిన్న పసుపు ప్యాకెట్ను కొని తెచ్చుకొని మీ పూజా గదిలో కానీ వంట గదిలో కానీ పెట్టుకోండి. తప్పనిసరిగా త్వరలోనే వివాహం కాని వారికి వివాహం జరిగిపోతుంది.
ఎందుకంటే పసుపు అనేది శుభానికి చిహ్నం. పసుపు శుభాలను, లక్ష్మీదేవిని ఆకర్షిస్తుంది. ఇక అందరూ ఈ నాగుల చవితి రోజు చిన్న పసుపు ప్యాకెట్ను అయినా సరే కొని ఇంటికి తెచ్చుకోండి. ఇలా తెచ్చుకోవటం వలన మీ సంపాదన అనేది పెరుగుతుంది. లక్ష్మీదేవి ఆకర్షించబడుతుంది. 4 వైపుల నుండి ధనం వస్తుంది. మీకు ధనానికి లోటు అనేది రాదు. ధన సమస్యలు పోతాయి. ఆర్థిక బాధలు, కష్టాలు అన్నీ కూడా పోతాయి. మీకు అన్ని శుభాలే జరుగుతాయి. మీ ఇంట్లో శుభకార్యాలు జరుగుతాయి. ఇక నాగుల చవితి రోజు కొని ఇంటికి తెచ్చుకోవలసిన రెండవ వస్తువు ఏమిటి అంటే నువ్వులు. అవునండి, నువ్వులు అంటే తెల్ల నువ్వులు తెచ్చుకోవాలి. నల్ల నువ్వులు తెచ్చుకోకూడదు. కనీసం ఒక 100 రూపాయల నువ్వులను కొని తెచ్చుకుంటే మీకు ఉండే సర్పదోషాలు పోతాయి. నువ్వులను వేరే వారి చేతి నుండి డైరెక్టుగా తీసుకోకూడదు. మీరు ఈరోజు నువ్వులు కొనడానికి వెళ్ళినప్పుడు కూడా డైరెక్టుగా మీ చేతిలో తీసుకోకండి. కింద పెట్టమని తర్వాత తీసుకోండి. కనుక ఈరోజు అందరూ కూడా తప్పనిసరిగా నువ్వులను కొని తెచ్చుకోండి. నువ్వులను నాగుల చవితి రోజైనా సరే కొని తెచ్చుకోవచ్చు, లేదా నాగుల చవితి ముందు రోజైనా సరే తెచ్చుకోవచ్చు. ఎప్పుడు తెచ్చుకున్నా మంచి ఫలితాలు అయితే వస్తాయి. అంతేకాదు, నాగుల చవితి రోజు నువ్వులను కొని తెచ్చుకోవటం వలన జాతక దోషాలు పోతాయి, శని దోషాలు పోతాయి. మీకు ఉండే ఆర్థికపరమైనటువంటి ధన సమస్యలన్నీ కూడా పోతాయి. ధనం మీ వైపు ఆకర్షించబడుతుంది. మీ ఇంటిపై వైపు ఆకర్షించబడుతుంది. ధన ద్వారాలు తెరుచుకుంటాయి. మోసుకుపోయినటువంటి ధన ద్వారాలు తెరుచుకుంటాయి. ఐశ్వర్యాలు సిద్ధిస్తాయి. నువ్వులతో చిమ్మిరి ప్రసాదం చేసుకోవచ్చు, లేదా వంటలలో వాడుకోవచ్చు. నాగుల చవితి రోజు మాత్రం తప్పనిసరిగా నువ్వులను తెచ్చుకోవాలి, లేదా నాగుల చవితికి ముందు రోజున అయినా సరే తెచ్చుకోవాలి. అలా తెచ్చుకోవటం వలన సర్పదోషాలు కూడా తొలగిపోతాయి. మీ ఇంట్లో వారందరికీ కూడా మంచి జరుగుతుంది. మీ సంపాదన పెరుగుతుంది. బ్రహ్మాండంగా ఉంటుంది. చక్కటి ఫలితాలు మాత్రం వస్తాయి. పసుపు, తెల్ల నువ్వులు నాగుల చవితి రోజు ఈ 2 వస్తువులను కానీ, లేదా ఈ 2 వస్తువులలో ఏదో ఒక వస్తువును కానీ మీరు ఖచ్చితంగా ఇంటికి తెచ్చుకోవాలి. అలా తెచ్చుకోవటం వలన మీ కష్టాలు తీరిపోతాయి. ధనలాభం కలుగుతుంది. కనుక నాగుల చవితి రోజున ఈ 2 వస్తువులను కానీ, లేదా ఈ 2 వస్తువులలో ఏదో ఒక వస్తువును కానీ మీరు ఇంటికి తెచ్చుకొని శుభ ఫలితాలను పొందండి. ఇక ఎంతో పవిత్రమైన ఈ నాగుల చవితి రోజున పొట్లకాయను, అలాగే మెలికలు తిరిగి ఉండే కూరగాయలు అయినటువంటి చిక్కుడుకాయలు, బారు సోరకాయలను, అలసందలను, ములక్కాడలను కోసి కూర వండుకొని తినకూడదు. ఎందుకంటే ఈ కూరగాయలు పాముతో సమానం. కనుక నాగుల చవితి రోజున ఈ కూరలు వండి తింటే పాములను వండి తిన్నంత పాపం వస్తుంది. ఈరోజు పొట్లకాయ మరియు మెలికలు తిరిగి ఉండే కూరగాయలను ఎట్టి పరిస్థితులలోనూ కూడా తినకూడదు. కాదని తింటే మహాపాపం తగులుతుంది. 7 జన్మల దరిద్రం పడుతుంది. అప్పుల పాలైపోతారు. చేతిలో పైసా కూడా మిగలదు. అడుక్కునే స్టేజికి వెళ్ళిపోతారు. కాబట్టి ఎవరూ కూడా ఈ రోజున, అంటే నాగుల చవితి రోజున ఈ కూరలను తినవద్దు. ఈ కూరగాయలతో పాటు నాన్ వెజ్ కూడా తినకూడదు. అంటే గుడ్లు, మాంసము, చేపలు, రొయ్యలు, పీతలు, నత్తలు ఇలాంటివి ఏమీ కూడా తినకూడదు. కూరల రూపంలోనే కాదు, నూడిల్స్, మంచూరియా, పకోడీ, పిజ్జాలు ఇలా ఏ రూపంలోనూ కూడా తినకూడదు. పచ్చళ్ళ రూపంలో కూడా తినకూడదు. ఈరోజు తెలియక ఈ కూరగాయలను కానీ, లేదా మాంసాహారాన్ని కానీ తింటే నాగదేవతల ఆగ్రహానికి గురి అవుతారని శాస్త్రాలు చెబుతున్నాయి. కాబట్టి ఈరోజు ఈ కూరలను ఏ రూపంలోనూ కూడా తినకండి. కోరి కోరి కష్టాలను తెచ్చుకోకండి. ఈరోజు చాకుతో, కత్తిపీటతో కొయ్యకుండా
పప్పులో టమాటాను పిసికివేసి కూర వండుకొని తినాలి. లేదా బంగాళదుంపలను ఉడకబెట్టి వాటిని కూడా కొయ్యకుండా చేతితో పిసికి కూర వండుకొని తినాలి. ఇలా చవితి రోజు ఇలా కొయ్యకుండా ఉండే ఆహారాన్ని తింటే మంచిది. ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మా ఛానల్ని కూడా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని మాకు సపోర్ట్ చేయండి.